హాయ్ హలో అందరికీ నమస్తే. మనం బుధవారం ఎపిసోడ్ బిగ్ బాస్లో చూసినట్టయితే మనకు స్టార్టింగ్ సీత క్లాన్లోకి ఎవరెవరు సభ్యులుగా వెళ్తారో ఒకసారి బిగ్ బాస్ ఎంచుకోమని సభ్యులకి కేటాయించడం జరిగింది. అందులో ముఖ్యంగా ప్రతి సభ్యులు సోనియా మరియు పృథ్వీ తప్ప మిగిలిన 9 మంది సభ్యులు కూడా సీత క్లాన్లోకి పోవడానికి ఎక్కువగా మొగ్గు చూపడం జరిగింది. నిఖిల్ మీద అందరూ కూడా విశ్వాసం కోల్పోవడం జరిగిందనమాట. దీనికి గల కారణం ఏమంటే నిఖిల్ ప్రవర్తన, నిఖిల్ ఆట తీరు కన్నా కూడా నిఖిల్ మరియు పృథ్వీ మరియు సోనియాని నమ్మడం ఎక్కువగా. వీళ్ళు ఎక్కడో మనం ఏదైనా టాస్క్లు ఆడినా ప్రాధాన్యత అవసరమైనప్పుడు సోనియాకే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుంటాడు, సోనియా మాటలు వింటుంటాడు. సో ఆ విధంగా నిఖిల్ విశ్వాసాన్ని అయితే సభ్యుల విశ్వాసాన్ని అంతా కోల్పోయాడు అనమాట. ఈ విధంగా నిఖిల్కి అయితే బాగా గేమ్ ఆడుతున్నా కూడా పెద్ద అవమానం అయితే జరిగింది. ఇతను ఇలాగే కంటిన్యూ చేసినట్టయితే సోనియా ఇలాగే ఎలిమినేట్ అయిపోతుంది 2-3 వీక్స్లో. అతనితో పాటు ఇతన్ని తీసుకొని పోయే అవకాశం అయితే ఎక్కువగా ఉందన్నమాట. సో నిఖిల్ ఇప్పటి నుంచి అయినా కొద్దిగా తెలుసుకొని మారితే ఏమన్నా అతను, ఎందుకంటే టాప్ పర్ఫార్మర్ అని అందరికీ తెలుసు అనమాట బిగ్ బాస్లో. ఇంకా సోనియా మాయలోనే ఉండి ఇలాగే వెళ్తూ ఉంటే ఇప్పుడు సభ్యుల విశ్వాసాన్ని ఎలాగైతే కోల్పోయినాడో అదేవిధంగా ఆడియన్స్ విశ్వాసాన్ని కూడా కోల్పోయి బయటికి రావడం కూడా జరిగిపోతుంది అనమాట. సో నిఖిల్ ఇప్పటి నుంచి అయినా గేమ్ని ఏదైనా ప్లానింగ్గా చేసుకుంటాడు అనేది చూడాలి మనమైతే. ఈసారి కూడా అతని క్లాన్లేకే సోనియా మరియు పృథ్వీ చేరడం జరిగిందనమాట. సో ఇంక ఈ వారం కూడా అతను వాళ్ళ మాటలే వినడం జరుగుతుంది అనేది అందరికీ తెలిసిపోతూ ఉంది. అతను ఏం చేస్తున్నాడు, ఏదన్నా అవకాశం వస్తే అతనికి ఏదైనా లీనియన్స్ వస్తే ఎవరికి ఇస్తాడనేది అందరూ ఆటోమేటిక్గా గెస్ చేస్తున్నారు అనమాట. సభ్యులే ముందుగా చెప్తూ ఉన్నారు. ఈ విధంగా అతను సోనియా ద్వారానే 90% అతను విశ్వాసాన్ని కోల్పోతున్నాడు. అతను ఎంత గేమ్ పెట్టినా, ఎంత ఎఫర్ట్స్ పెట్టినా సోనియా అతనితో ప్రవర్తించడం, వాళ్ళు ప్రవర్తించే తీరును బట్టే అందరూ అతని మీద విశ్వాసాన్ని అయితే సభ్యులతో పాటు బయట జనాలు కూడా కోల్పోతూ ఉన్నారనేది నా అభిప్రాయం అనమాట. మీ అభిప్రాయం కూడా తెలియజేయండి. ఈ అభిప్రాయం కరెక్ట్ అయితే ఒక లైక్ చేయండి. అదేవిధంగా మనం సెకండ్ చూసుకున్నట్టయితే ఇక సీత క్లాన్ అయితే అప్పుడే మొదలు పెట్టగానే దూసుకుపోతుంది అనమాట. అక్కడ సభ్యులు ఇంకా మనకు ఎక్కువగా నబిల్ మరియు మిగతా సభ్యులంతా కలిపి ఆల్రెడీ ఒక టాస్క్ గెలవడం జరిగింది. ఆ విధంగా సీతా క్లాన్ అయితే బాగా ఉత్సాహంతో ఎక్కువ నాకు బిగ్ బాస్ అయితే మధ్యలో ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఈసారి బిగ్ బాస్ హౌస్లో ఒక భూకంపం రాబోతోంది. అందులో ఏమంటే ఎక్కడ ఇంతవరకు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ 2, 3, 4 ఈ విధంగా వస్తూ ఉండేటివి. ఈసారి మీరు కని విని ఎరిగిన విధంగా అన్లిమిటెడ్, అంటే మీరు ఊహించని విధంగా ఈసారి 12 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అనేది వస్తాయని సభ్యులకు చెప్పడం జరిగింది. సో అందులో భాగంగా ఏమంటే వాళ్ళని ఎంతమందిని మీరు ఆపగలిగితే అంతమంది మీరు మిగలగలుగుతారు, లేదంటే మీ అందరి ప్లేస్లో వాళ్ళు రాగలుగుతారు. సో అందుకోసం మీరు నెక్స్ట్ పెట్టే ఈ 2 వీక్స్లో పెట్టే టాస్క్లు మీరు బాగా ఆడాల్సి ఉంటుంది. ఎన్ని టాస్క్లు మీరు బిగ్ బాస్ ద్వారా గెలుస్తారో అంతమంది మీకు సేవ్ అవుతారు, వచ్చే కంటెస్టెంట్స్ తగ్గుతారని చెప్పడం జరిగింది. సో ఈ విధంగా అతను బిగ్ బాస్ 12 మంది అని చెప్పినా 12 మంది రారు అనేది కరాఖండిగా చెప్పేయడం జరిగింది. మేబీ 7 to 8 మెంబర్స్ అయితే రావచ్చు ఈసారి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ద్వారా. నాకు తెలిసి ఈ వారం ఒక 2 ఎలిమినేషన్ అయితే, డబుల్ ఎలిమినేషన్ కూడా ఉండే అవకాశం అయితే ఉండొచ్చు అనేది నా అనుమానం అనమాట. మీరు కూడా ఈ విషయాన్ని అంగీకరించిన అయితే ఒక లైక్ చేయండి. అదేవిధంగా ఇంకా ఈరోజు ఎపిసోడ్ అయితే అంతేనండి. ఇంకా టాస్క్లు అయితే మళ్ళీ భోజనం టాస్క్ పెట్టడం జరిగింది. అందులో బిర్యానీ మొత్తం థాలీ బిర్యానీ ఇవ్వడం జరిగింది. దాంట్లో 2 సభ్యులు కూడా నబిల్ మరియు సోనియా ఫస్ట్ పాల్గొన్నారు. తర్వాత యష్మి మరియు ఆదిత్యవం వాళ్ళకి సహాయం చేసినారు అన్నమాట వాళ్ళ క్లాన్స్కి. అయినా కూడా 2 ఓడిపోవడం జరిగింది. ఈ విధంగా టాస్క్స్ అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ తగ్గించడానికి బిగ్ బాస్ ఈ 2 వీక్స్ టాస్క్ పెట్టడం జరుగుతూ ఉంటుంది. సో మేబీ ఇంకా ఎంతమంది ఉంటారో ఆల్రెడీ సీత వాళ్ళ టీం ఒక టాస్క్ గెలిచింది కాబట్టి ఈ విధంగా ఎవరైతే ఎక్కువ టాస్క్ గెలుచుకుంటూ పోతుంటారో వాళ్ళకైతే కొంచెం సేఫ్ అవుతూ ఉంటారు అనేది నా అభిప్రాయము. కొంచెం ఎవరైతే టాస్క్లు తక్కువ ఓడిపోతారో వాళ్ళ సభ్యులు బయటకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయనేది నా అభిప్రాయం. ఈ అభిప్రాయం మీకు కూడా నచ్చితే ఒక లైక్ చేయండి. అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి యూట్యూబ్లో. ఇంక ఈరోజు ఎపిసోడ్ అయితే ఇంతే. మీకు నచ్చింటే ఒక కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ అభిప్రాయం కూడా తెలియజేస్తూ ఉండండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.